హాయ్ అండి. ఈరోజు వీడియోలో శనగపప్పు కొబ్బరికూర ఫ్రై చూపించబోతున్నాను. ఇది పొడి పొడిలాడుతూ వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా అమ్మమ్మ చేసిన రెసిపీ అనమాట. ఒకసారి వీడియో చేసి చూద్దామని చేసి చూపించాను. మొత్తం వీడియో చూసాక మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక గంట నానబెట్టుకోవాలండి. నానితే బేగా ఉడుకుతుంది అనమాట. ఒక గంట నానిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు పప్పు ములిగే వరకు వాటర్ వేసుకొని ఒక 4 విజిల్ రానివ్వాలి. నానిన తర్వాత 4 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం పప్పు పట్టుకుంటే ఇలా మెదిపితే మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు 4 విజిల్ తర్వాత చల్లారిని చూపిస్తున్నాను. చూడండి, ఇలా పట్టుకుంటే చక్కగా ఉడికిపోయింది కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసేసుకొని వాటర్ అంతా వడకట్టేసుకోవాలి. వాటర్ లేకుండా ఉండాలన్నమాట. ఇది పొడి కూర కాబట్టి వాటర్ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ పోపులు వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలన్నమాట. ఎంత బాగా వేగితే మన కూర అంత పొడి పొడిలాడుతూ వస్తుంది. చక్కగా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇవి వేగిపోయి ఇప్పుడు పప్పు వడకట్టేసుకున్నాక శనగపప్పు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. నెక్స్ట్ కారం కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. చప్పగా ఉంటే తినేవాళ్ళు అయితే ఇలా ఎండుమిర్చి ఎక్కువగా వేసుకొని ఇలానే చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో కారం అనేది వేసుకుంటాం. ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసానండి. అది కొంచెం వేడి అనేది మిస్ అయింది. మీకు ఇక సాల్ట్ కనిపిస్తుంది కదా, అది కూడా వేసిన తర్వాత 1 నిమిషం వేగనివ్వాలన్నమాట. ఒక 2 నిమిషాలు అనేది లోపల పెట్టి వేయించుకుంటే చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. దీని సాంబార్ కానీ లేదంటే రసంలో కానీ సూపర్గా ఉంటుందండి. మా అమ్మమ్మ ఎక్కువగా చేసి పెట్టేవారనమాట. సేమ్ ఇదే డిష్ అలాగే చేసి చూపించాను. ఈ వీడియో చూసాక మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి. ఇది శనగపప్పు కొబ్బరి తాలింపు అంటారండి దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.